గత వైసీపీ ప్రభుత్వంలో ఓ రేంజ్ లో రెచ్చిపోయిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జోగి కుటుంబం అగ్రిగోల్డ్ భూముల కబ్జా కేసులు ఎదుర్కొంది. ఈ కేసులో జోగి తనయుడు రాజీవ్ కూడా అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత అగ్రిగోల్డ్ కేసుల్ని న్యాయపరంగానే తేల్చుకుంటానని చెప్పేసిన జోగి రమేష్ తెర వెనుక మాత్రం కూటమి పార్టీలైన జనసేన, టీడీపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా అలాంటి ప్రయత్నంలోని టీడీపీ నేతల్ని సైతం ఇరికించేశారు. దీంతో జోగి అడుగులపై చర్చ జరుగుతోంది. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ప్రాపకం కోసం ఏకంగా చంద్రబాబు ఇంటిపైనే దాడికి వెళ్లిన చరిత్ర జోగి రమేష్ ది. చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లటం ద్వారా జగన్ దగ్గర మంచి మార్కులే కొట్టేసిన జోగి ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో క్యాబినెట్ బర్త్ దక్కించుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై నిత్యం బూతు పురాణాలతో రెచ్చిపోయారు. జగన్ అండతో, సందర్భంతో సంబంధం లేకుండా కూటమి నేతలపై తీవ్ర విమర్శలు చేసేవారు. సీన్ కట్ చేస్తే పెడన నుంచి ఓటమి భయంతో పెనమలూరు మారిన జోగి రమేష్ చిత్తుగా ఓడిపోయారు. పెనమలూరులో తన ఓటమి ఓ ఎత్తైతే రాష్ట్రంలో వైసీపీ చిత్తుగా ఓడిపోవడం జోగి రమేష్ కు డబుల్ షాక్ గా మారింది. అదే సమయంలో చంద్రబాబు ఇంటిపై దాడి, టీడీపీ ఆఫీస్ పై గతంలో దాడి, సిఐడి సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూముల కబ్జా వంటి కేసులు ఆయన్ను వెంటాడాయి. ఇందులో అగ్రిగోల్డ్ భూముల కేసులో తనయుడు రాజీవ్ అరెస్ట్ కావడంతో జోగి పూర్తిగా డిఫెన్స్ లోకి వెళ్లిపోయారు. దీంతో వైసీపీ అధిష్టానం కూడా ఆయన్ను పట్టించుకోవడం మానేసింది. ఇక చేసేది లేక కూటమి వైపు జోగి రమేష్ చూపు మళ్లింది. ముందుగా జనసేనలో ఎంట్రీకి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో టీడీపీ, బీసీ నేతలతో టచ్ లోకి వెళ్లారు. ఇక తాజాగా నూజివీడులో సర్కార్ గౌతలచ్చన్న విగ్రహావిష్కరణ కోసం టీడీపీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్యక్షం కావడం ద్వారా ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్లాన్ చేశారు. అయితే ఇది కాస్త టీడీపీలో జోగి వ్యతిరేకులకు మంట పుట్టించడంతో ఆయన్ని నేరుగా పిలవకపోయినా మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌత శిరీషల మెడకు చుట్టుకుంది. లోకేష్ ఆగ్రహంతో వారిద్దరూ బహిరంగ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్న జోగి మాత్రం మౌనంగానే ఉన్నారు. ఇప్పటికే వైసీపీకి పూర్తిగా దూరంగా ఉంటున్న జోగి రమేష్ ను టీడీపీలో సైతం చేర్చుకునే అవకాశాలు లేకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.